మహాసమరంలో అఖిలేష్ ఓడిపోయారు, రాహుల్ ఓడిపోయారు, మాయావతి ఓడిపోయారు. కానీ పోటీ చేయకుండానే ఓడిపోయిన వ్యక్తి మరొకరున్నారు. ఆయనే మాస్టర్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. 2 మహా విజయాల అనంతరం అదే స్థాయి పరాజయాన్ని చవిచూశారు ప్రశాంత్. కాస్త దగ్గరగా చూస్తున్న వారికి ప్రశాంత్ కిషోర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుకున్న మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్దే. ఆ ఎన్నికల తర్వాతే ఆయన పేరు ప్రపంచానికి బాగా పరిచయంలోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవటం, సమీకరణాల లెక్కల్ని ఔపోసన పట్టి తెర వెనుక వ్యూహాలు రచించడంలో ఆయన తిట్ట. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ప్రశాంత్ కిషోర్ది మాస్టర్ బ్రెయిన్. దీన్ని బేస్ చేసుకునే నితీష్ కుమార్ తీసుకొచ్చి పక్కన మహాకూటమిని ఏర్పాటు చేసి బీజేపీని చావుదెబ్బ. యూపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎస్పీ పొత్తు వెనుక ఉన్నది ప్రశాంత్ కిషోరే. ఏడాదిన్నరగా యూపీలో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారాయన. చాలా మంది స్ట్రాటజిస్టులు ఉన్నా కీలక పాత్ర పోషించింది మాత్రం ఆయనే. కానీ ఆయన లెక్కలు తప్పాయి. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఉత్తరాఖండ్ లోనూ కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పలేదు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేయకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు. హైటెక్ ప్రచారంతో పాటు పార్టీ ప్రచార వ్యూహాల్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ సేవల్ని తీసుకుంది. అయితే ఆయనకు పనిచేసే స్వేచ్ఛ దక్కలేదని కొందరు కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీని స్టార్ క్యాంపెయినర్ గా చేయాలన్న ప్రతిపాదన కూడా పక్కకు నెట్టేశారు. ఆయన నిర్ణయాల్ని యూపీ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. చివరికి పార్టీ సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాల్ని బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎస్పీ సహా కొన్ని పార్టీల్ని కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయాలని కూడా ఆయన సుస్థితి బాగోలేదని తెలిసాక చివర్లో ఎస్పీతో పొత్తుకు సయ్యన్నారు.